కొత్త ఏడాదిలో రాహుకేతువుల సంచారం ఈ రాసులవారికి అన్నీ సమస్యలే. కొత్త సంవత్సరంలో రాహుకేతువుల సంచారం భారీ మార్పులు తీసుకురానుంది. కొందరికి అనుకోని అదృష్టం, మరికొందరికి సమస్యల వరద. ఈసారి ఏ రాసులు ఎక్కువగా జాగ్రత్తపడాలి చూద్దాం. మీకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వరస్వామి అని కామెంట్ చేయండి. శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్యపీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమ, ఆరోగ్య, కుటుంబ, కోర్టు, రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది. ప్రత్యేక స్త్రీ-పురుష వశీకరణం 100% ఫలితాలతో చేయబడును. ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి. వాట్సాప్లో మీ పేరు, ఫోటో, గోత్రం పంపండి. ఫోన్ నంబర్ 7337226830. మొదటిది మేషరాశి. ఈ సంవత్సరంలో మేషరాశివారు ప్రత్యేక జాగ్రత్త అవసరం. కెరియర్లో ఒత్తిడి, ఉద్యోగంలో అనుకోని మార్పులు, వ్యాపారంలో మందగింపు కనిపిస్తోంది. అయితే కొత్త ఆదాయ వనరులు రావచ్చు. కష్టపడితేనే ఫలితం. రెండవది వృషభం. ఇంట్లో బయట సమతుల్యం లేకపోవడం, కుటుంబ సహకారం తగ్గడం, పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. ఉద్యోగంలో బదిలీలు, పనుల్లో అనిశ్చితి పెరుగుతుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అంతేకంత జాగ్రత్త. మూడవది కన్యారాశి. పాత వివాదాలు మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు, పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కొత్త సంబంధాలు, కొత్త రిస్కులు ఈ ఏడాది మంచివి కావు. ఆరోగ్యం, డబ్బు రెండింటినీ నియంత్రణలో ఉంచాలి. రాహుకేతువులు అనేవి పరీక్షించే గ్రహాలు. కాని జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు పెద్దవిగా మారవు. మీ రాశి ఏ మార్పులకు సిద్ధంగా ఉండాలి అనేదానిపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం. మీ రాశి గురించి మరింత వివరణ కావాలా? కామెంట్లో మీ రాశి చెప్పండి. మీకోసం ప్రత్యేక వీడియో చేస్తాను.